ఇగో స్టూడెంట్ రేవంత్ ఈయన ఏం పాఠాలు చదువుకుంటున్నాడు? 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశం మీద ఈయన పాఠాలు చదువుకుంటున్నాడు. ఆల్రెడీ ఆయన నాయకుడు, గొప్ప నాయకుడు అయ్యాడు, మామూలు నాయకుడు కాదు. ఈ రాష్ట్రానికి ఎవరు కలలు కనని, ఆయన కూడా ఊహించని నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి అయ్యిండు? రేవంత్ రెడ్డి. ఇంత వాస్తవానికి ఇప్పుడు ప్రధాని అయ్యేదైతే లేదు. ఇక ఇంతకు మించిన పెద్ద పదవి భారతదేశంలో లేదు. ఏంది? రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ద్వారా వెళ్ళేది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇవి పక్కన పెడితే ఈ దేశంలో 2 పదవులు చాలా గొప్ప పదవులు. ఒకటి ప్రధానమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక ప్రధానమంత్రి అవుతాడా లేదా అనేది ఇక మన విచక్షణకే ఆలోచించాలి. ఆయన వాస్తవానికి ప్రధానమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదంతా 21వ శతాబ్దంలో నాయకత్వం అనే దాని మీద అంశం మీద కోర్సు చేసుకుంటున్నాడు. సో నాయకత్వం లేకుండానే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. నాయకత్వం ఇప్పుడు ఆయన కొత్తగా నేర్చుకుంటుంటే దాని అర్థం ఏంది? ఇంకింత నేర్చుకోవడం ఎప్పుడైనా మంచిదే. ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు. బ్రహ్మాండమైన నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ, నాయకత్వం అంటే ఏంది అనేది రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది. జైలుకు పోయి వచ్చిన ముఖ్యమంత్రి కావచ్చు, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిపించే విధంగా పొద్దున లేస్తే ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు ఏ విధంగా చేయొచ్చు, అరచేతిలో వైకుంఠం చెప్పి వాళ్ళని ఏ విధంగా భ్రమల్లో పెట్టవచ్చు, మోచేతికి బెల్లం పెట్టి అరచేతుని ఎట్లా నాకించవచ్చు, ఇట్లాంటి అనేకమైన నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరికే అంటే రేవంత్ రెడ్డికి. ఇందులో డౌటే లేదు. అడ్డంగా దొరికినప్పటికీ ఇంత ఇబ్బంది లేకుండా, ఇంత పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ ఎదుటి వాళ్ళని దొంగలని తిట్టడంలో కూడా ఆయన నాయకత్వానికి మరొక సాటి లేదు. సో ఇట్లాంటివి మరిన్ని టిప్స్ ఏమున్నాయి? ఇట్లాంటివి ఇంకా రేపు అసలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జనాలను ఏ విధంగా మభ్యపెట్టవచ్చు, మాయ చేయవచ్చు, మసిపూసి మారడికాయ చేయవచ్చు అని నేర్చుకోవడానికి వెళ్ళినట్టున్న తప్ప జనాలకు మంచి పాలన అందించడము, ఇచ్చిన హామీలను, చెప్పిన మాటలను ఆచరణలోకి తీసుకురావడము, వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడము, రాష్ట్రానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినారు రాష్ట్ర ప్రజలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సొంత మేలు కొంత మరిచి అనే పద్ధతిలో వ్యవహరించాలని అంటే లేదు. సొంత మేలే పూర్తిగా, కొంత కాదు మొత్తం, అసలు జనం మేలు అనేది లేనే లేదు. సో ఆ రకమైన వాటికి ఆర్వార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకొని ఉన్న తొలి సీఎంగా ఈయన రికార్డు సాధించబోస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన వస్తారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. సో ఫిబ్రవరి 2వ తేదీన మళ్ళీ ఈయన అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్గా చేసుకున్నాడు, ఇప్పుడు హార్వర్డ్లో. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కలలను నెరవేర్చడానికి ఒక పదవిలో ఉన్న నాయకుడు పనిచేస్తాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మెస్సీతో ఫుట్బాల్ ఆడాలనుకున్న ఆయన కళను నెరవేర్చుకున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో చదవలేకపోయినా, చదువుకు దూరమైన, ఇక్కడ మళ్ళీ విద్యార్థిగా తను చేసిన సర్టిఫికెట్లు రావనుకున్నాడో ఏమో, మొత్తానికి హార్వర్డ్కి వెళ్ళి చదువుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. విద్యార్థిగా ఉన్న వాళ్ళకి కానీ చదువుకోవాలని హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ఒక విద్యార్థిగా చదువుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాంటి కోరికను మళ్ళా నెరవేర్చుకుంటున్నారు ఎవరంటే ఈయన. మన తెలంగాణ విద్యార్థులను విదేశాలకు పంపించి వాళ్లకు మంచి విద్యను అందించి తెలంగాణ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం చేయాలి అని తెలంగాణ కోరుకుంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఒకరిని పంపించడం ఎందుకురా బాబు, నేనే పోతాను, విదేశాలకు పోతాను, నేనే విదేశాల్లోని ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో విద్యార్థిగా చదువుకుంటాను, నేను చదువుకున్నా అంటే తెలంగాణ ప్రజలందరూ చదువుకున్నట్టే అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థిగా మొదలుపెట్టాడు. ఇంక ఇక్కడ విద్యార్థులు అంటే నేను చదువుకున్న తర్వాత మళ్ళీ మీరెందుకు చదువుకోవడం? రేపటి సంది మీరు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరమూ లేదు, చదువుకోవాల్సిన అవసరమూ లేదు. మీకు నాణ్యమైన విద్య అందడం వల్ల పెద్దగా మీకు వచ్చే గొప్ప మార్పు ఏం లేదు. ఆ మార్పు ఏమైనా ఉంటే నేను తీసుకొస్తాను, మీరెందుకు తెచ్చుకోవడం అన్న పద్ధతిలో ఆయన ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క
విద్యార్థి పోకడలు, నాయకత్వం మీద ఆయన నేర్చుకునే పాఠాలు రేపు వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి. ఆయన ఇప్పుడు ఏం చదవకపోతేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా చేశాడు. మరి హార్వర్డ్లో చదువుకొని వస్తే ఇంక ఏం చేయబోతున్నాడో, ఏమేమి చూడాల్సి వస్తుందో తెలంగాణ ప్రజలు ఇక కాలమే సమాధానం చెప్పాలి.